ఓం గణేశాయ నమః. సంకల్పం రెండవ భాగం. ఇక అందరూ దగ్గరలోని పుణ్యస్థలాలు చూచి తమ ఇళ్లకు బయలుదేరారు. ఇంటికి వచ్చిన సీతకు మాత్రం ఒకటే ఆలోచన, రామాలయం నిర్మించాలని కోరిక గట్టిగా మనసులో ఉన్నది. ప్రతిరోజు శ్రీరామ అనే పవిత్రమైన మాటే నోటిలో నానుతూ ఉన్నది. అయోధ్యలో తనకు వచ్చిన కోతిపిల్ల కూడా తనతోనే ఆడుతుంది, తనతోనే పాడుతుంది, తనతోనే తింటున్నది. ఎక్కడికి వెళ్ళినా తన భుజాలపై కూర్చుంటున్నది ఆ కోతిపిల్ల. తల్లిదండ్రులు పొలం పనులకు వెళితే తను కూడా అందరిలాగా పాఠశాలకు వెళ్ళాలనుకున్నది. కానీ తనకు చూపు లేదు కాబట్టి పాఠశాలలో చేర్చుకోలేదు. చదువు నేర్చుకోవాలని పట్టుదల మాత్రం సీతకి ఉన్నది. ఒకరోజు తన కోతి పిల్ల ఒక పలక తీసుకువచ్చి సీతకి ఇచ్చింది. ఆ పలక మీద ఓనమాలు రాసి ఉన్నవి. కానీ సీతకి కానరాదు కదా. ఇంతలో ఒక పిల్లవాడు సీత వద్దకు వచ్చి, ఏ పిల్ల, నీ కోతి నేను రాసుకుంటున్న పలక పట్టుకు వచ్చింది. నేను ఎలా చదువుకోవాలి, ఎలా చదువు నేర్చుకోవాలి అని అడిగాడు నా పిల్లవాడు. అప్పుడు సీతకి అర్థమైనది, తన కోతి తనకు చదువుకోమని చెబుతున్నది అని అనుకున్నది. తప్పైపోయింది, నా తమ్ముడు తెలియక నీ పలక తెచ్చాడు. వాడి తెలివి కానీ నాకు చూపు లేదు. ఇంకా నేను ఎలా చదవగలను, ఎలా వ్రాయగలను? ఇదిగో బాబు నీ పలక అని వచ్చిన అబ్బాయికి పలక ఇచ్చింది. కోతిపిల్ల మరలా కిచకిచగా అంటూ అరుస్తున్నది. అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైనది, సీతకి చదువు మీద ఆసక్తి ఉన్నదని, కానీ ఆమెకు చూపు లేదని. చూడు పాప, నా పేరు రాము, ఈ ఊరి అంగడి రత్తయ్య కొడుకును నేను. నీవు చదువుకోవాలని అని ఆశ ఉంది కాబట్టి మనం ఒక పని చేద్దాం. రోజు నేను పాఠశాలలో నేర్చుకున్నవి రోజు నీ వద్దకు వచ్చి నీకు నేను నేర్పుతాను, నేర్చుకుంటావా? నీకు ఇష్టమైతేనే అని పలికాడు. అది వినిన సీతకి చెప్పలేని ఆనందం కలిగింది. అవును, నీ పేరేమిటి అని అడిగింది సీత. నా పేరు రాము, ఈ రోజు నుండి మనము స్నేహితులం అని సీత చేతిలో చేయి వేసి తను తింటున్న కొబ్బరి బెల్లం ముక్క సీత నోట్లో పెట్టాడు రాము. చాలా బాగున్నది అన్నది సీత తింటూ. ఇలా వీరు సీతారాములు చిన్ననాటి స్నేహితులు అయినారు. రాము రోజు బడిలో నేర్చుకున్నవి వచ్చి అందురాలైన సీతకి నేర్పుతున్నాడు. ఇలా 2 సంవత్సరాలు గడిసిపోయినాయి. సీత వ్రాయలేకపోయినా తన మనోనేత్రంతో గుర్తు పెట్టుకుంటున్నది, చదవగలగదు. ఇది అంతా రాము సహాయంతోనే జరిగినది. ఏమిరా తమ్ముడు అంజి, నీవు వచ్చావు, మన రాము ఇంకా రాలేదా అని తన దగ్గరకు రోజు వచ్చే గురువు లాంటి రాము కోసం ఎదురు చూస్తూ ఉన్నది సీత. చిన్నగా నడుస్తూ ఆయాసపడుతూ వచ్చాడు రాము. ఏమి రాము గారు, ఈరోజు ఆలస్యంగా వచ్చారు అన్నది సీత తడుముతూ. నేను రోజు ఆలస్యంగానే వస్తాను. ఎందుకంటే నేను ఒక కాలు చిన్నప్పుడే పోలియో వచ్చి చచ్చుబడిపోయింది. కుడి కాలుతో ఎడమ వైపు కర్ర సహాయంతో నడవాలి. ఈరోజు కర్ర ఎవరో దాచిపెట్టారు, అది కనబడలేదు. అందుకే నిదానంగా వచ్చి నడవాల్సి వచ్చింది అని చెబుతున్నాడు రాము. సీతకు అప్పుడు అర్థమైనది, తనతో పాటే తన గురువు స్నేహితుడు రాము కూడా అంగవైకల్యం కలవాడని. కానీ దేవుడు ఎవరిని ఎక్కడ కలుపుతాడో తెలియదు కదా. ఇంతలో కోతి ఒక పిల్లవాడిని వాడి చేతిలో కర్రని పట్టుకుని వీరి దగ్గరకు లాక్కు వచ్చింది.
రాము, నా తప్పైపోయింది. నీ చేతికర్ర నేనే దాశాను. కానీ ఈ కోతి అది చూచి అర్ధగంట దాకా నాపై పడి కర్రబోతుంటే నాకు భయము వేసి నీ కర్ర నీకు తెచ్చిస్తున్నా, ఇదిగో అని రాము చేదోడు పంగల కర్ర అక్కడ పెట్టి అంజీకి దండం పెట్టి అక్కడి నుండి పారిపోయాడు ఆ పిల్లవాడు. ఇక దగ్గరలో ఉన్న మామిడి తోటకు వెళ్ళి తనకు రెండు సీతకి ఇచ్చింది అంజి మామిడి పళ్ళు కోసుకొచ్చి. ఏమిటి అంజి, మామిడికాయ రాముకు ఇవ్వనా అని తన చేతికిచ్చిన మామిడి పండు ఒకటి రాము చేతికి ఇచ్చింది సీత. నీ చేతిలో నీ చేతితో ఇచ్చిన పండు చాలా తీయగా ఉన్నది అంజి అని నవ్వుకున్నారు ఆ ఇద్దరు పిల్లలు. అంజి కూడా బాగు అన్నట్లుగా కుప్పిగంతులు వేస్తూ ఉన్నది. తీయగా వారి స్నేహం 5 సంవత్సరాలు గడిచిపోయినది. చూడు రాము, నేను ఈ ఊరిలో రాముల వారి గుడి కట్టాలనుకుంటున్నాను. కానీ నేను గ్రుడ్డిదానను. నీ దయ వలన చదువు వచ్చింది. అలాగే నీకు తోచిన ఆలోచన చెప్పు నాకు. నా ఆశయం ఎలా నెరవేర్చుకోవాలి అని తన ప్రక్కన కూర్చున్న రాముతో మాట్లాడుతున్నది సీత. కానీ రాము ఏమీ మాట్లాడటం లేదు. ఏమైంది రాము అని మౌనంగా ఉన్నావు అని అడగగా, సీత, ఈరోజు నుంచి నీకు నేను కనిపించను. కాదు, నీ వద్ద ఉండలేను. ఎందుకంటే నన్ను సిటీకి చదువు కోసం పంపిస్తున్నారు. అక్కడే ఉండటం, అక్కడే భోజనం, అక్కడే నిద్ర అని చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు రాము. ఈ మాటలు వినిన సీతపై పెద్ద కొండరాయి పడినట్లుగా ఉన్నది. అంజీ కూడా కళ్ళ వెంట కన్నీరు వచ్చింది సీతారాములను చూచి. ఇంతలో తన స్నేహితుడు వచ్చి, అరే రాము, మీ నాన్నగారు బడి వద్దకు వచ్చారు, నీకోసం త్వరగా రా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళలేక వెళ్ళాడు చిన్ని రాము. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు సీత పెద్దదైనది. ఆమె చిరకాల కోరిక కూడా నెరవేరబోతున్నది. అమ్మా సీతమ్మ, మన ఊరిలో ఆ రామయ్య కొలువై ఉండాలని ఆశతో మన చుట్టుప్రక్కల గ్రామాల వారికి తోచిన నగదు, ధాన్యము, ఆభరణాలు, కానుకలు ఇస్తున్నారు. ఇక 9 నెలల్లో క్రొత్త సంవత్సరం రాబోతున్నది. చైత్రమాసం శుద్ధ నవమి రోజు ఆ రామయ్య తండ్రి పుట్టినరోజే మన గుడిలో రామయ్య విగ్రహం ప్రతిష్ట. ఇది మన ఊరి ఆశయం కూడా అని ఆ ఊరి ప్రజలందరూ ఏకకంఠంతో చెప్పారు. ఇంతలో సిటీ నుండి కలెక్టర్ గారు వచ్చి సీతమ్మకు ఒక నమస్కారం చేసి, సీత గారు, మీరు తలపెట్టిన కార్యం చక్కగా నెరవేరాలని నా ఆశ. మా సిబ్బంది ఎవరో చెప్పిన మాటలు విని ఈ ఆలయం నిర్మాణానికి అడ్డుపడ్డారు. ఇదిగోనండి మీకు దొరికిన ఆ ఆభరణాలు ఆ శ్రీరామునికి చెందినవే. ఆయన కోసమే మీకు లభించాయి. మమ్మల్ని, మా సిబ్బందిని క్షమించమ్మా అని కలెక్టర్ సింహాచలం తన చేతులలోని పెట్టే సీతకు ఇచ్చాడు. సీత కళ్ళల్లో ఆనందం, ఊరి ప్రజల్లో కూడా ఆనందం. అసలు ఏమి జరిగిందంటే, తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళుతున్నది సీత. ఏమి గీత పిన్ని, మన సీతకి పెళ్ళిడు వచ్చింది, వివాహ ప్రయత్నం చేయరా ఏమిటి అని మాఘణిలో వరి నాట్లు వేస్తూ అడిగింది గీతమ్మను తన తోటి పనికూలి రత్తాలు. చేద్దాం, కానీ దాని పరిస్థితి చూసి ఎవరు ముందుకు వస్తారు అన్నది బాధగా తల్లి గీతమ్మ. అమ్మ, నా కోరిక, నా ఆశయం నీకు తెలుసు కదా. రాముల వారి గుడి మన ఊర్లో నిర్మించేదాకా ఈ గిండ్లి నాకు వద్దు. అయినా ఈ గురుడిదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
కావాలని అని గట్టు మీద నుండి అమ్మ వద్దకు వచ్చింది సీత. ఆమె వేగంగా రావటాన కాలు జారి ఆ మాగాణి బురదలో పడిపోయింది సీత. పడిన కూతుర్ని లేపబోయిన గీతా కృష్ణయ్య కాళ్ళకు ఏదో గట్టి వస్తువు తగిలింది. కృష్ణయ్య కూతుర్ని సీతను ఒడ్డుగా చేర్చి గట్టు మీద ఉన్న పార తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో తవ్వగా ఒక పెద్ద మూట కట్టిన వస్తువు దొరికింది వారికి. ఇక రెండో భాగం తదుపరి.